మాత్రం ప్రజల పక్షాన్ని నిలుద్దాం, విద్యార్థుల పక్షాన్ని నిలుద్దాం. రైట్ అండి. సో వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. సో చెప్పండి, ఏంటి మొత్తం రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతుంది హెచ్సియు గురించి, ఏంటి ఇంత అర్జెంటుగా అక్కడ 400 ఎకరాలు ఇప్పుడు మీరు వేలం వేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి అంత అర్జెంటుగా కాంగ్రెస్ పార్టీకి? అర్జెంట్ ఏం లేదు, అది అర్జెన్సీ ఏం లేదు, దాని అంత పెద్ద డిస్ప్యూట్ కూడా ఏం లేదు. ఓకే, కొంచెం అంటే అవగాహన లోపంతో కూడా కొంత జరుగుతుంది. ఎవరు అవగాహన లోపం అంటారు? అంటే విద్యార్థులకు కొంత అవగాహన లేదు. సరే, మీరు చెప్పినట్టు వెంకటస్వామి గారు, మీరు చెప్పిన అర్జెంట్ ఏమి లేనప్పుడు అర్ధరాత్రి జేసీబీలు తీసుకెళ్లి పనులు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి? సార్, ఇప్పుడు అర్ధరాత్రి పొద్దున ఎప్పుడు చేయాలా అనేటువంటిది ఇట్ ఈస్ ది అసైన్డ్ జాబ్ ఆఫ్ ది సమ్ డిపార్ట్మెంట్స్ అవి చేస్తాయి. అర్ధరాత్రి చేయాలన్నా పొద్దుగాల చేయాలన్నా ఇవన్నీ కూడా అంటే ఇది అర్థం లేనటువంటి ఆర్గ్యుమెంట్స్. కానీ దానికి సంబంధించింది ఒక అమికబుల్ సొల్యూషన్ రావాలనేటువంటిది ఉద్దేశం. సో అమికబుల్ సొల్యూషన్ లో ఒకవేళ యూనివర్సిటీకే, అంటే నేను నిన్న కూడా చెప్పాను, ఇవాళ కూడా చెప్తున్నాను, ప్రభుత్వ పెద్దలు ఇందాకనే మిత్రులన్నట్టుగా రాహుల్ గాంధీ దాకా పోయిందా పోలేదా తర్వాత విషయం, కానీ ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఏదైనప్పటికీ మేముగా ఒక విద్యావేత్తగా లేకపోతే తెలంగాణ ఉద్యమ బిడ్డగా విద్యా సంస్థలకు సంబంధించి అయితే ఫస్ట్ ప్రియారిటీ మా ప్రభుత్వం ముందు నుంచి వచ్చింది. అదే యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసిన ప్రభుత్వమే ఆ యూనివర్సిటీని ధ్వంసం చేయాలని ఎప్పుడు అనుకోదు. సో అనుకునే సవాల్ లేదు, మా పాలసీ కూడా అది కాదు. సో ఒకవేళ యూనివర్సిటీకి ఆ భూమి అవసరం ఉంది, లేదా యూనివర్సిటీకే ఫస్ట్ ప్రియారిటీ అనేటువంటిది నా ఉద్దేశం. సో దాన్ని అట్లనే చూస్తాము, తప్పనిసరిగా రెండో ఆలోచన ఏం లేదు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అసలు దాన్ని అంటే న్యూస్ అయిపోయి అదొక పెద్ద ఇష్యూ అయిపోయినట్టుగా, ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిలో ప్రభుత్వం ఏదైనా వర్క్ చేయాలంటే కూడా అడ్డంకేనా? ఇప్పుడు మాకు అలవాటు లేదు. ఇప్పుడు మమ్మల్ని ఏమన్నారంటే గత ప్రభుత్వంలో ప్రతిపక్ష పాత్ర సరిగా పోషిస్తలేరు, అంటే అడ్డుకోవడమే ప్రతిపక్ష పాత్ర అనేటువంటి కంక్లూజన్ లో మిగతా వాళ్ళు ఉన్నారు. మేము ఆ ఉద్దేశంలో లేము. వీఆర్ ఎక్స్పీరియన్స్డ్, అధికార పక్షంగా ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు ప్రతిపక్షంగా ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ విద్యార్థులు, విద్యా సంస్థల ప్రయోజనాలు ప్రథమం, దాని తర్వాతనే మిగతాయి కూడా. ఒకవేళ ప్రభుత్వానికి అవసరం ఉన్నా కూడా విద్యా సంస్థలకు ప్రియారిటీ ఇచ్చి వాళ్ళకు అవసరం ఉంది, వాళ్ళ అవసరాలకు భంగం కలుగుతుందని అంటే డెఫినెట్ గా ఈ స్టేజ్ లో కూడా దాన్ని వెనక్కి తీసుకొని విద్యా సంస్థలకు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మేము కానీ కాంగ్రెస్ పార్టీగా కానీ మేము సిద్ధంగా ఉన్నాం. అయితే అది దాన్ని అనవసరమైన డిస్ప్యూట్ చేసి దాన్ని పబ్బం కట్టుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులే వాళ్ళే పునరాలోచించుకోవాలా. అది ప్రభుత్వ భూమి అని చాలా స్పష్టత ఉన్నప్పటికీ కూడా అది ప్రభుత్వం నుంచి గుంజుకుంటున్నది హెచ్సియు నుంచి అనేటువంటి ఒక అపోహను కలిగించేటువంటి ప్రయత్నం అటు ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, ఇటు కొంత మేరకు మీడియా కూడా ఆ రకమైన ప్రచారం మా మీద చేస్తుంది. బట్ వీ ఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ దట్ యూనివర్సిటీ. డెఫినెట్లీ వీల్ ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ పీపుల్ అండ్ తెలంగాణ పీపుల్. ఓకే, రైట్ అండి. సో విజయ్ ఆర్య గారు, మీరు చెప్పండి, ఏమంటారు? కొంత మీడియా కానీ కొంత విద్యార్థులకు కానీ అవగాహన లేక ఇది ఎంత